Hello everyone, welcome back to our channel, Mr. and Mrs. Putla. Hope you're all doing good. I'm back again with another interesting recipe, which is Nutella Belgian waffle. సో వాఫల్స్ అంటేనే మనందరికీ చాలా ఫేవరెట్ కదా. సో దీన్ని మనం మన ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద ఇంగ్రీడియంట్స్ దట్ వీ నీడ్. ఫస్ట్లీ మనకి 1 cup of మైదా. And the next one is 1 egg, and the other one is 1 cup of boiled milk, and other one is 1/4 cup of cooking oil. సో ఈ మెజర్మెంట్స్ అన్నీ మీరు ఎగ్జాక్ట్గా మెజరింగ్ జార్స్ యూస్ చేసి మెజర్ చేసుకోండి, ఓకేనా. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ బేకింగ్ పౌడర్, అండ్ దిస్ ఈజ్ వెనిలా ఎసెన్స్, అండ్ వీ ఆల్సో నీడ్ న్యూటెల్లా. And this is powdered sugar, which we need 2 tablespoons. And this is Hershey's syrup. And we also need these dairy milk chocolates. So that's it. These are the ingredients that we need to prepare our waffle. Now let's start our process. First ఒక బౌల్ తీసుకుందాము. సో ఇప్పుడు దీంట్లో మనం 1 cup of మైదా యాడ్ చేసుకుందాం. నేనైతే దీన్ని ఆల్రెడీ మెజర్ చేసి తీసుకున్నాను. సో దీన్ని మనం యాడ్ చేసుకుందాం. అండ్ మన సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పౌడర్డ్ షుగర్. సో నార్మల్గా షుగర్ని నేను పౌడర్ చేసి తీసుకున్నాను. అండ్ దీని క్వాంటిటీ వచ్చేసి 2 tablespoons. చక్కగా మెజరింగ్ జార్స్ యూజ్ చేసి కరెక్ట్గా తీసుకోండి. సో అప్పుడు మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది, ఓకేనా. ఇది ఒక 2 tablespoons యాడ్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుందాం. అండ్ దీని మెజర్మెంట్ వచ్చేసి 1/2 tablespoons. సో మనం బేకింగ్ పౌడర్ వేయడం వల్ల ఏంటంటే మన లాస్ట్ ఫైనల్ రిజల్ట్ మన వాఫల్ అనేది చక్కగా మంచి టెక్స్చర్, గుడ్ టెక్స్చర్ వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం సమ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ సాల్ట్ మెజర్మెంట్ వచ్చేసి 1/4 teaspoon అనమాట, ఓకేనా. సో ఇట్లా మనం స్వీట్స్ చేసినప్పుడు సాల్ట్ వేయడం వల్ల మన టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, నేను 1/4 teaspoon ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఈ పౌడర్స్ అన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని మనం కొంచెం పక్కన పెట్టుకుందాం, ఈ పౌడర్స్ని. ఇప్పుడు మనం వేరే బౌల్ తీసుకొని మన నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు వేరే బౌల్ తీసుకున్నాను కదా. సో ఇప్పుడు దీంట్లో నేను ఫస్ట్ 1 egg బీట్ చేసి తీసుకున్నాను కదా. సో దీన్ని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ బాయిల్డ్ మిల్క్. ఇది వచ్చేసి 1 cup ఆఫ్ బాయిల్డ్ మిల్క్. And the next one is 1/4 cup of cooking oil. So you can use any cooking oil. అండ్ ఇప్పుడు దీంట్లో మనం వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుందాం. సో దీన్ని కూడా ఎగ్జాక్ట్గా మెజర్ చేసి తీసుకోండి.
అండ్ దీని క్వాంటిటీ వచ్చేసి 1/2 టీ స్పూన్. చూడండి, నేను చాలా కేర్ఫుల్గా మెజరింగ్ స్పూన్స్ యూజ్ చేసి మెజర్ చేస్తున్నాను. సో 1/2 టీ స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ ఈస్ ఎనఫ్. సో ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, మంచిగా దీన్ని బీట్ చేసుకుందాం. సో ఇలా బీటర్ తీసుకొని మీరు కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. సో చూడండి, మన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా బ్లెండ్ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు మనం అంతకుముందు పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో ఈ పౌడర్స్లోకి దీన్ని షిఫ్ట్ చేసుకొని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి. సో అప్పుడు మనకి అది మంచి బ్యాటర్గా ప్రిపేర్ అవుతుంది అనమాట. సో అంతా ఒకసారి వేస్తే ఏమైందంటే లంప్స్ ఫామ్ అవుతాయి. సో కొంచెం కొంచెం వేసుకొని ప్రిపేర్ చేసుకోండి. సో ఫస్ట్ నేను కొంచెం వేసుకొని కలుపుకుంటున్నాను. మీరు కూడా ఇలా చేయండి. సో నేను సెకండ్ టైం కూడా కొంచెం వేసుకొని ఇలా 3 టైమ్స్గా నేనైతే కలుపుకున్నాను. మన క్వాంటిటీస్ అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. మీరు కూడా నేను చెప్పిన మెజర్మెంట్స్ తీసుకొని చేస్తే కనుక మీకు కూడా బ్యాటర్ ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మన బ్యాటర్ ఇట్లా కొంచెం లూజ్గా ఉండాలన్నమాట. ఓకేనా? సో మన వాఫిల్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. సో ఎస్, మన బ్యాటర్ రెడీగా ఉంది కదా. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం కావాలంటే, నేనైతే ఒక శాండ్విచ్ మేకర్ తీసుకున్నాను. సో యూజువల్లీ మనకి వాఫిల్స్ అనేవి వాఫిల్ మేకర్లో చేస్తారు. సో మీ దగ్గర శాండ్విచ్ మేకర్ ఉన్నా కానీ దాంట్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను శాండ్విచ్ మేకర్ తీసుకుంటున్నాను అనమాట. సో ఓకేనా. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆయిల్తో గ్రీస్ చేయాలి. సో ఇలా ఆయిల్తో గ్రీస్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ వాఫిల్ అనేది స్టిక్ అవ్వకుండా ఈ బ్యాటర్ దీనికి మంచిగా ఈజీగా మనకి వచ్చేస్తుంది అనమాట. సో కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను, కుకింగ్ ఆయిల్. మీరు కూడా ఫస్ట్ కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకొని నెక్స్ట్ మనం బ్యాటర్ వేసుకుందాం. సో 2 సైడ్స్ అప్లై చేస్తాను అనమాట. సో ఎస్, మన బ్యాటర్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మనం వేసుకుందాం. సో ఎస్, మీ దగ్గర ఉన్న మెషిన్ బట్టి మీరు క్వాంటిటీ వేసుకోండి. నాకైతే ఒక 1 or 2 స్పూన్స్ అనేవి సరిపోయింది. సో స్లోగా క్లోజ్ చేసి మనం ఆన్ చేసుకుందాం. సో ఇండికేటర్ కూడా మనకి చూపిస్తుంది కదా, ఆన్ అయింది. సో మనం ఒక 5 to 10 minutes వెయిట్ చేద్దాం. మన వాఫిల్ రెడీ అయిపోతుంది. సో ఎస్, చూడండి, ఒక 5 to 10 minutes తర్వాత మన వాఫిల్ మంచిగా బేక్ అయిపోతుంది. సో అదర్ సైడ్ కూడా నేను ఆల్రెడీ టర్న్ చేశాను అనమాట. సో ఇంకొక 2 minutes మనం వెయిట్ చేద్దాం. సో ఎస్, ద వెయిట్ ఈజ్ ఓవర్. మన వాఫిల్ రెడీ అయిపోయింది. 2 sides మంచిగా బేక్ అయింది అనమాట. సో ఆఫ్ చేసేసుకొని వాఫిల్ని మనం మన సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూడండి, మంచిగా వచ్చింది కదా. సో ఇది ఎట్లా ఉంటుందంటే బయట కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని మంచిగా కట్ చేసుకుందాం. సో ఒక కట్టర్ తీసుకొని
నేనైతే ఒక స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీరు ఎనీ షేప్ యూ కెన్ కట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు వీటిని అదర్ సైడ్కి టర్న్ చేసి మనం కొంచెం మన నటెల్లా ఉంది కదా, సో దీన్ని మనం యాడ్ చేసుకుందాం. సో ఇదే అనమాట మనకి ఫుల్ టేస్ట్ ఇస్తుంది మన వాఫిల్కి. సో మంచిగా మీరు దీనికి అప్లై చేసుకోండి. సో ఇలా మనం మన ఈ న్యూటెల్లాని 2 స్లైసెస్కి మంచిగా అప్లై చేసుకుందాం. సో ఇప్పుడు మనం డైరీ మిల్క్ యాడ్ చేసుకుందాం. సో నేను ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇవి యాడ్ చేసుకుందాం. సో ఈ టాపింగ్స్ అనేవి మనం అడిషనల్గా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు, లైక్ డ్రై ఫ్రూట్స్, ఎనీ చాక్లెట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే డైరీ మిల్క్ తీసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఈ స్లైస్ని ఇంకో స్లైస్ మీద పెడదాం. ఎస్. ఇప్పుడు మనం దీని మీద హర్షీ సిరప్ యాడ్ చేసుకుందాం. వావ్! చూడండి మంచి టెంప్టింగ్‌గా ఉంది కదా మన వాఫిల్. సో ఎంత సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకున్నామో కదా. సో దీన్ని డెఫినెట్గా అందరూ ట్రై చేయండి. సో ఈ టేస్ట్ ఎవరు మిస్ అవ్వద్దు. సో నేను ఒక వాఫిల్ కవర్ తీసుకొని దీంట్లో పెట్టుకొని నేను ఈ వాఫిల్ని ఎంజాయ్ చేస్తానన్నమాట. సో చూసారు కదా, మన ఇంట్లో అవైలబుల్ అయ్యే ఈజీ ఇంగ్రీడియంట్స్తోనే మనం వాఫిల్ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. సో యూజువల్లీ మనం బయట కొనుక్కొని తింటూ ఉంటాం కదా, చాలా కాస్ట్ కూడా ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మన ఇంట్లోనే మనం జస్ట్ వితిన్ 30 మినిట్స్లో మనం దీన్ని ప్రిపేర్ చేసుకొని ఈ వాఫిల్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఎస్, చూసారు కదా మన నటిల్లా బెల్జియన్ వాఫిల్ ఎంత ఈజీగా మనం ప్రిపేర్ చేసుకున్నామో. సో hope you all like this video. So please do like, share and subscribe to our channel, Mr. and Mrs. Putla. See you all in the next video. Bye bye. Take care.